నెక్స్ట్ సి లాంగ్వేజ్ 4th యూనిట్ లో పాసింగ్ అండ్ అరే టు ఏ ఫంక్షన్ గురించి నేర్చుకున్నాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో పాసింగ్ అండ్ అరే వన్ డైమెన్షనల్ అరే టు ఏ ఫంక్షన్ అంటే వన్ డైమెన్షనల్ అరేని ఎలా పాస్ చేస్తాం ఫంక్షన్ కి అనేది నేర్చుకున్నాం. ఈ రోజు క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాం అంటే టూ డైమెన్షనల్ అరేని ఫంక్షన్ కి ఎలా పాస్ చేస్తామో చూద్దాం. ఓకే, టూ డైమెన్షనల్ అరే టు ఏ ఫంక్షన్ ఏంటి పాసింగ్ టూ డైమెన్షనల్ అరే టు ఏ ఫంక్షన్. ఓకే కదా, ఓవరాల్ కాన్సెప్ట్ అంతా పాసింగ్ అండ్ అరే టు ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్ కి అరేని ఎలా పాస్ చేస్తాము, మరి అరేని ఎలా పాస్ చేస్తాము అనగానే అరే మనకి టూ టైప్స్ లో ఉంటుందని తెలుసు, వన్ డైమెన్షనల్ అరే టూ డైమెన్షనల్ అరే. ఓకే కదా, సో లాస్ట్ క్లాస్ లో వన్ డైమెన్షనల్ అరే గురించి నేర్చుకున్నాం. ఏ డైమెన్షనల్ అరే అయినా సరే వెదర్ ఇట్ మేబీ వన్ డైమెన్షనల్ అరే టూ డైమెన్షనల్ అరే, ఫస్ట్ ఏం చెప్పాను మనం, అయితే ఇండివిజువల్ వాల్యూని మనం పాస్ చేయొచ్చు అంతేగా, లేదు అంటే కనుక ఎంటైర్ అరే పాస్ చేయొచ్చు. అయితే ఇండివిజువల్ వాల్యూని లేదంటే ఎంటైర్ అరేని. ఇండివిజువల్ వాల్యూని పాస్ చేసేటప్పుడు కూడా మళ్ళీ టూ కేటగిరీస్ చెప్పుకున్నాం. ఏంటని, అయితే డేటా వాల్యూని పాస్ చేయొచ్చు, లేదు అంటే డేటా అడ్రస్ పాస్ చేయడం ద్వారా అరేని ఇచ్చి ఫంక్షన్ కి అడ్రస్ పాస్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఓకే, ఎంటైర్ అరే అంటే అరే పాస్ చేస్తాం. ఓకే కదా, సో కాన్సెప్ట్ అంతా ఏంటంటే పాసింగ్ అండ్ అరే టు ఏ ఫంక్షన్. ఒక అరేని ఫంక్షన్ కి ఎలా పాస్ చేస్తాం, ఇలా పాస్ చేసేటప్పుడు ఆల్రెడీ అరేలో మనకి టైప్స్ ఉంటాయని తెలుసు, వన్ డైమెన్షనల్ అరే టూ డైమెన్షనల్ అరే. ఓకే, సో వన్ డైమెన్షనల్ అరే పాస్ చేసేటప్పుడు వెదర్ ఇట్ మేబీ వన్ డైమెన్షనల్ అరే టూ డైమెన్షనల్ అరే మనం పాస్ చేసేటప్పుడు వాల్యూస్ ని పాస్ చేసేటప్పుడు ఇండివిజువల్ వాల్యూస్ ని పాస్ చేయొచ్చు, లేదు అంటే ఎంటైర్ అరేని పాస్ చేయొచ్చు. మళ్ళీ ఇండివిజువల్ వాల్యూని పాస్ చేసేటప్పుడు ఎలా పాస్ చేయొచ్చు, డేటా వాల్యూని పాస్ చేయొచ్చు, లేదు అంటే డేటా అడ్రస్ ని పాస్ చేయొచ్చు. ఓకే, ఇక సెకండ్ కేటగిరీ ఏంటంటే ఎంటైర్ అరే. సేమ్ టైప్ ఇక ఈ రోజు క్లాస్ లో ఏం చూస్తున్నాం మనం, టూ డైమెన్షనల్ అరేని ఫంక్షన్ కి ఎలా పాస్ చేస్తాం. ఇలా టూ డైమెన్షనల్ అరేని ఫంక్షన్ కి పాస్ చేసేటప్పుడు ఏంటి, మళ్ళీ మనం ఏం చేయొచ్చు, మనం ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని పాస్ చేయొచ్చు, లేదు అంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని పాస్ చేయొచ్చు, లేదు అంటే ఎంటైర్ అరేని పాస్ చేయొచ్చు. ఓకే, ఎంటైర్ అరేని పాస్ చేయొచ్చు. మనం నేర్చుకునేది టూ డైమెన్షనల్ అరే కాబట్టి ఈ ఎంటైర్ అరేతో పాటు ఇంకొక టైప్ కూడా ఉంటుంది, అది ఏంటంటే సింగిల్ రోని పాస్ చేయొచ్చు. మన టూ డైమెన్షనల్ అరే అనగానే టూ రోస్ ఉంటాయి కదా, సో మనం ఏం చేద్దాము అంటే సింగిల్ రోని పాస్ చేయొచ్చు, లేదు అంటే కనుక ఓవరాల్ గా ఎంటైర్ అరేని పాస్ చేయొచ్చు. ఎంటైర్ అరే. ఓకే, ఇదే వన్ డైమెన్షనల్ అరే అయితే ఏమవుతుంది, వన్ డైమెన్షనల్ అరేలో అయితే కనుక ఇండివిజువల్ ఎలిమెంట్స్ కానీ ఎంటైర్ అరే కానీ, మరి టూ డైమెన్షనల్ అరే అనగానే మనకి మల్టిపుల్ డైమెన్షన్స్ ఉంటాయి కాబట్టి ఇండివిజువల్ ఎలిమెంట్స్ పాస్ చేయొచ్చు, సింగిల్ రోని పాస్ చేయొచ్చు, లేదు అంటే ఎంటైర్ అరేని పాస్ చేయొచ్చు. ఓకే, ఇక ఇండివిజువల్ ఎలిమెంట్స్ పాస్ చేసేటప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, అయితే డేటా వాల్యూని పాస్ చేయొచ్చు, లేదు అంటే డేటా అడ్రస్ ని పాస్ చేయొచ్చు. ఓకే, ఇండివిజువల్ ఎలిమెంట్ అనగానే మళ్ళీ ఏమవుతుంది, డేటా వాల్యూని పాస్ చేయొచ్చు, లేదు అంటే డేటా అడ్రస్ ని పాస్ చేయొచ్చు. ఓకే కదా, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పాసింగ్ అండ్ అరే టు ఏ ఫంక్షన్. ఓకే, పాసింగ్ అండ్ అరే టు ఏ ఫంక్షన్ అంటే అరేని ఫంక్షన్ కి ఎలా పాస్ చేస్తాం. అరేని ఫంక్షన్ కి ఎలా పాస్ చేస్తాం అనగానే ఆల్రెడీ మనకి అరేలో టూ టైప్స్ ఉంటాయని తెలుసు, సింగిల్ డైమెన్షనల్ అరే, నెక్స్ట్ టూ డైమెన్షనల్ అరే, మల్టీ డైమెన్షనల్ అరే. సో లాస్ట్ క్లాస్ లో సింగిల్ డైమెన్షనల్ అరే చూస్తాం, ఇప్పుడు టూ డైమెన్షనల్ అరే చూస్తాం. ఇలా పాస్ చేసేటప్పుడు అయితే ఇండివిజువల్ ఎలిమెంట్ ని పాస్ చేయొచ్చు టూ డైమెన్షనల్ అరేలో, సింగిల్ రోని పాస్ చేయొచ్చు, లేదా ఎంటైర్ అరేని పాస్ చేయొచ్చు. ఇక ఫస్ట్ వన్ చూద్దాం, ఇండివిజువల్ ఎలిమెంట్. ఓకే, ఇండివిజువల్ ఎలిమెంట్ పాస్ చేసినప్పుడు మళ్ళీ నేను ఏం చెప్పాను, ఇండివిజువల్ ఎలిమెంట్ పాస్ చేసినప్పుడు డేటా వాల్యూ పాస్ చేయొచ్చు, డేటా అడ్రస్ పాస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చూద్దాము అంటే డేటా వాల్యూ ఎలా పాస్ చేద్దామో చూద్దాం. డేటా వాల్యూ ఎక్కడి నుంచి ఫంక్షన్. ఓకే, అరే యొక్క డేటా వాల్యూని ఫంక్షన్ కి ఎలా పాస్ చేస్తాం. సో దానికోసం ఏం చేస్తున్నాను చూడండి, మెయిన్ మెథడ్ రాస్తాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఒక అరే తీసుకోవాలి కదా, సో నేను అరే తీసుకుంటున్నాను, దాన్ని కాస్త ఇంటిజర్ డేటా టైప్ లో తీసుకుంటాను. సో ఇంటిజర్ డేటా టైప్ లో తీసుకుని నా అరే యొక్క నేమ్ ఏ అని ఇచ్చాను. సో ఇందులో నేను ఏం చేస్తానంటే అరే యొక్క సైజ్ 5 ఇచ్చాను. ఓకే, 5 ఇచ్చి నేను ఏం చేస్తానంటే వాల్యూస్ ని కాస్త ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తాను, అంటే కంపైలర్ ఇనిషియలైజేషన్ అన్నమాట. 10 20 30 40. కాకపోతే మన సింగిల్ డైమెన్షనల్ అరే గురించి చెప్పుకున్నప్పుడు A5 అన్నాను, కానీ నేను ఇప్పుడు తీసుకునేది ఏంటి, టూ డైమెన్షనల్ అరే గురించి కదా చెప్పుకుంటాం కాబట్టి టూ డైమెన్షనల్ తీసుకోవాలి. సో టూ డైమెన్షన్స్ తీసుకున్నాను. దీనికి నేను ఏం చేస్తానంటే 2 rows 3 columns ఇచ్చాను. ఓకే, నా యొక్క అరే ఏ, దానికి 2 rows 3 columns ఇన్స్టేట్ చేశాను. అంటే ఓవరాల్ గా ఎన్ని వాల్యూస్ వస్తాయి, 6 వాల్యూస్ వస్తాయి. చూడండి, సో ఫస్ట్ రోకి నేను ఏం వాల్యూస్ వస్తున్నానంటే 10 20 30, ఇది ఫస్ట్ రో యొక్క వాల్యూస్. ఇక సెకండ్ రోకి ఏ వాల్యూస్ వస్తున్నానంటే 40 50 60, ఇది సెకండ్ రో యొక్క వాల్యూస్. ఓవరాల్ గా ఇన్స్టేషన్ అయిపోయింది. మీకు ఆల్రెడీ టూ డైమెన్షనల్ అరే గురించి చెప్పినప్పుడే ఏ వాల్యూ ఎలా స్టోర్ ప్లేస్ అవుతుంది మెమరీలో అనేది చెప్పాను.
0 0లో ప్లేస్ అవుతుంది, సెకండ్ వాల్యూ 0th రో యొక్క ఫస్ట్ కాలంలో ప్లేస్ అవుతుంది, థర్డ్ వాల్యూ 0th రో యొక్క సెకండ్ కాలంలో ప్లేస్ అవుతుంది. ఇక సెకండ్ రోకి వచ్చేసరికి ఇది ఫస్ట్ రో కదా, ఇదంతా ఫస్ట్ రో, రో 1. ఆ రో 1 కాస్త మనం ఏం చేస్తున్నాం, రో 0 అంటున్నాం. సో ఇప్పుడు కూడా ఎర్రర్ ఇండెక్స్ అనేది జీరోత్ ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రో 0 అంటాం. ఇదేంటి, రో 1. సో రో 1 లో ఇది ఈ వాల్యూ ఫస్ట్ వాల్యూ కాస్త ఎక్కడ ప్లేస్ అవుతుంది, ఫస్ట్ రోలో ఉన్న 0th కాలంలో ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ కాలంలో ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూ ఫస్ట్ రోలో ఉన్న సెకండ్ కాలంలో ప్లేస్ అవుతుంది. ఈ విషయాలు మనకు తెలుసు. ఇక మన టాపిక్ అంతా ఏంటి, డేటా వాల్యూని ఫంక్షన్కి ఎలా పాస్ చేయాలి, ఎరే యొక్క డేటా వాల్యూని ఫంక్షన్కి ఎలా పాస్ చేయాలి. నేను ఎరే ఇన్స్టేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఫంక్షన్లోకి వాల్యూ కాస్త పాస్ చేస్తాను అనమాట. సో నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను, నా ఫంక్షన్ నేమ్ మై ఫంక్షన్ అని ఇచ్చాను, మై ఫంక్షన్ అని ఇచ్చుకున్నాను. ఇప్పుడు నా కాన్సెప్ట్ అంతా ఏంటి, ఎరే యొక్క డేటా వాల్యూ నేను కాస్త ఫంక్షన్కి పాస్ చేయాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నాను చూడండి, నా ఎరేకి నేమ్ ఏంటి, ఏ కదా. ఇప్పుడు ఏం చేస్తాం, మనం సింగిల్ వాల్యూని పాస్ చేస్తాం. సింగిల్ వాల్యూ పాస్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఏ వాల్యూ ఏ ఇండెక్స్లో ఉంటుందో నాకు తెలుసు. నేను ఇప్పుడు 40 50 అనే వాల్యూని పాస్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ ఆఫ్ 1/1 అంటాను. ఓకే, ఇప్పుడు ఏ ఆఫ్ 1/1 అనగానంటే ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ కాలంలో ఉన్న వాల్యూ, ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ కాలంలో ఉన్న వాల్యూ ఎంత, 50. కాబట్టి నేను ఏం పాస్ చేస్తాను అనమాట, 50ని పాస్ చేస్తాను. ఇప్పుడు ఇది నుండి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫంక్షన్ డెఫినేషన్ రాస్తాను. ఫంక్షన్ డెఫినేషన్లో నాకు ఏ వాల్యూని రిటర్న్ చేయట్లేదు కాబట్టి దాని యొక్క డేటా టైప్ వాయిడ్ వాడను. నా ఫంక్షన్ నేమ్ ఏంటి, మై ఫంక్షన్. కాబట్టి ఇవ్వండి మై ఫంక్షన్ అన్నాడు. ఓకే, మై ఫంక్షన్ అన్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఇది కాస్త మై ఫంక్షన్ కాస్త ఏం చేయాలి, నేను ఏం పాస్ చేశాను, ఒక వాల్యూ పాస్ చేశాను. ఆ వాల్యూ పాస్ చేసినప్పుడు ఆ వాల్యూ ఎక్కడ ఉంది, ఏ ఆఫ్ 1/1లో ఉంది. కాబట్టి ఏ ఆఫ్ 1/1 అంటే ఎంత, 50. ఏం పాస్ అవుతుంది, ఏ ఆఫ్ 1/1 అంటే ఏ పై ఎరేలో ఉన్న ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ కాలంలో ఉన్న వాల్యూ ఏంటి, ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ కాలంలో ఉన్న వాల్యూ 50 పాస్ అవుతుంది. అంటే ఫంక్షన్ డెఫినేషన్ వచ్చేసరికి ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది, 50 రిటర్న్ అవుతుంది. మరి 50 వాల్యూ తీసుకోవాలంటే నా దగ్గర ఒక ఇంటిజర్ వేరియబుల్ కావాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక ఇంటిజర్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తాను, ఇంట్ నెంబర్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇప్పుడు ఇందులో ఏమొస్తుంది, ఏ ఆఫ్ 1/1లో ఉన్న వాల్యూ వస్తుంది. ఏ ఆఫ్ 1/1లో ఎంత ఉంది, 50 ఉంది. ఆ 50 కాస్త నెంబర్లోకి వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను, ప్రింట్ ఇంటిజర్ వేరియబుల్ని డిక్లేర్ ప్రింట్ చేయాలంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ %b. సో %b కామా ఏ ప్రింట్ అవ్వాలి మనకి, నెంబర్లో ఉన్న వాల్యూ ప్రింట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ పాసింగ్ ఎ వాల్యూ. ఇక్కడ మెయిన్ మెథడ్ క్లోజ్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ పాసింగ్ ఎ వాల్యూ, డేటా వాల్యూ టు ఏ ఫంక్షన్. ఓకే, ఎరే యొక్క డేటా వాల్యూని పాస్ చేయాలంటే ఇది 2 డైమెన్షనల్ అరే కాబట్టి ఆ 2 డైమెన్షనల్ అరే ప్రకారం మీకు ఏ ఇండెక్స్లో ఏ వాల్యూ ప్లేస్ అవుతుందో నేను ఆల్రెడీ 2 డైమెన్షన్లో చెప్పాను కాబట్టి 1/1 అనగానే ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ కాలంలో ఉన్న వాల్యూ అనమాట. సో దాని కాస్త నేను పాస్ చేస్తాను. ఇక్కడ ఏం రిటర్న్ అవుతుంది, ఫంక్షన్ డెఫినేషన్కి 1/1లో ఉన్న వాల్యూ రిటర్న్ అవుతుంది. సో 1/1లో ఉన్న వాల్యూ 50 కాస్త క్యాచ్ చేయాలి అంటే నా ఫంక్షన్ డెఫినేషన్లో నేను ఏం తీసుకోవాలి, ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకోవాలి. సో ఇంటిజర్ వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఎప్పుడైతే 1/1లో ఉన్న వాల్యూ రిటర్న్ అయిందో ఫంక్షన్ డెఫినేషన్కి ఖాళీ నుంచి ఫంక్షన్కి కదా రిటర్న్ అవుతుంది. సో ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఏమవుతుంది, నెంబర్లు ఎంత ఉన్నట్టు 50 ఉన్నట్టు. ఆ 50 కాస్త నేను ఏం చేశాను, ప్రింట్ చేశాను అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ టైప్ ఏంటది, పాసింగ్ డేటా వాల్యూ టు ఏ ఫంక్షన్. ఇక సెకండ్ కేటగిరీ ఏంటి, పాసింగ్ అడ్రస్ టు ఏ ఫంక్షన్. మరి అడ్రస్ని పాస్ చేయాలి అంటే, అడ్రస్ని పాస్ చేయాలంటే ఏం చేస్తారు, సేమ్ ప్రాసెస్. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తాం అనమాట, డేటా వాల్యూ కాదు అడ్రస్ని పాస్ చేస్తాం. సో అడ్రస్ని పాస్ చేయాలంటే మీకు ఏం తెలుసు, ఫ్రంట్ అడ్రస్ సింబల్ వాడాలి. కాలింగ్ ఫంక్షన్లో ఏం చేయాలి, ఫ్రంట్ అడ్రస్ సింబల్ వాడాలి. అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ 10లో 40 ఉంది, 11లో 50 ఉంది, 12లో 60 ఉంది. ఓకే, మరి 40 అనేది 10 ఇండెక్స్లో ఉంది. ఓకే, ఈ 40 అనేది మెమరీలో ఎక్కడో ఒక అడ్రస్లో ప్లేస్ అవుతుంది కదా. సో ఈ అడ్రస్ కాస్త పాస్ చేస్తాను అనమాట. మరి నాకు ఓవరాల్గా ఫైనల్గా ప్రింట్ అవ్వాల్సింది ఏంటి, వాల్యూ ప్రింట్ అవ్వాలి. నేను అడ్రస్ని పాస్ చేస్తాను, ఆ అడ్రస్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి. మరి అడ్రస్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి అంటే నేను ఆల్రెడీ 1 డైమెన్షన్లో చెప్పినప్పుడు ఏం చెప్పాను, ఒక అడ్రస్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి అంటే మనం తీసుకునే వేరియబుల్ కాస్త పాయింటర్ వేరియబుల్ అయి ఉండాలి. మరొక వేరియబుల్ పాయింటర్ వేరియబుల్ అవ్వాలి అంటే దాని ఫ్రంట్ ఏం వాడాలి, యాస్ట్రిక్ సింబల్ వాడాలి. ఇదిగోండి యాస్ట్రిక్ సింబల్. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది అనమాట, ఏ ఆఫ్ 1/1 అంటే అడ్రస్ పాస్ అవుతుంది. ఇప్పుడు ఏ ఆఫ్ 1/1లో ఉన్న నేను ఏం చేసేది, ఫ్రంట్ ఏం వాడాను, యాంపర్సెంట్ సింబల్ వాడాను. దీని మీనింగ్ ఏంటి, అడ్రస్ని పాస్ చేస్తున్నాను. సో ఏ ఆఫ్ 1/1లో ఉన్న వాల్యూ సంథింగ్ మెమరీలో ఎక్కడో 1220లో ప్లేస్ అయింది అనుకోండి. 1220లో 50 అనేది ప్లేస్ అయింది. ఓకే, సో ఇప్పుడు పాస్ చేసినప్పుడు ఏమవుతుంది,
1 to 20 అనేది నెంబర్స్ పాస్ అవుతుంది. సో నెంబర్ ఏముంది 1 to 20 ఉంది. కానీ మనం ఏం చేసాం ఆ నెంబర్ని కాస్త ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ కింద డిక్లేర్ చేసాము, ఇంటిజర్ పాయింటర్ వేరియబుల్ కింద డిక్లేర్ చేసాం. పాయింటర్ వేరియబుల్ యొక్క పని ఏంటి, ఆ అడ్రస్ లో ఉన్న వాల్యూ తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు నెంబర్ని ప్రింట్ చేయగానే ఏమవుతుంది అనమాట, ఈ అడ్రస్ 1 to 20 లో ఉన్న వాల్యూ కాస్త ఏముంది 40 ఉంది. సో 40 50 ఉంది, ఆ 50 కాస్త ప్రింట్ అవుతుంది. ఓకే, సో పాసింగ్ అడ్రస్ అనగానే ఏం చేస్తారన్నమాట, ఆ ఇండెక్స్ డిఫరెంట్ అడ్రస్ సింబల్ వాడతారు. మరి అడ్రస్ పాస్ అయింది, ఇక్కడ ఏం పాస్ అయింది, కాలింగ్ ఫంక్షన్ నుంచి ఫంక్షన్ డెఫినేషన్ కి అడ్రస్ పాస్ అయింది. మరి అడ్రస్ లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి అంటే దాని ఫ్రంట్ ఏం చేయాలి, మనం పాయింటర్ వేరియబుల్ తీసుకోవాలి. కాబట్టి దాని ఫ్రంట్ ఏం చేస్తాను, యాస్టెరిక్ సింబల్ వాడాలి. దిస్ ఈజ్ పాసింగ్ ఇండివిజువల్ ఎలిమెంట్ లో సెకండ్ టైప్. ఫస్ట్ టైప్ ఏంటి, డేటా వాల్యూమ్ పాస్ చేయడం. సెకండ్ టైప్ ఏంటి, అడ్రస్ పాస్ చేయడం. డేటా వాల్యూమ్ పాస్ చేస్తున్నాం అంటే 2 డైమెన్షనల్ అరే కాబట్టి ఏం చేస్తాం, మీకు ఆల్రెడీ అరే ఇండెక్స్ లో ఎలా ప్లేస్ అవుతాయి అనేది తెలుసు కాబట్టి ఏ వాల్యూ ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఇండెక్స్ వాడతారు, మెన్షన్ చేస్తారు. సో ఈ 2 డైమెన్షనల్ అరే కాబట్టి ఫస్ట్ లో ఉన్న సంథింగ్ కాలం నేనేం చేస్తాను, ఫస్ట్ లో ఉన్న ఫస్ట్ కాలం మెన్షన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, ఇది కాస్త ఫస్ట్ లో ఉన్న ఫస్ట్ కాలంలో ఉన్న వాల్యూ పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇంటిజర్ వేరియబుల్ మాత్రమే తీసుకుంటాం, దాంట్లో ఉన్న వాల్యూ తీసుకుంటుంది. కానీ ఇక్కడ నెక్స్ట్ టైప్ ఏంటి, అడ్రస్ పాస్ చేయడం. ఎప్పుడైతే మీరు అడ్రస్ పాస్ చేస్తున్నారో ఫ్రంట్ ఏం చేస్తారు, అడ్రస్ సింబల్ వాడతారు. మరి అడ్రస్ సింబల్ వాడినప్పుడు ఏం పాస్ అవుతుంది, అడ్రస్ పాస్ అవుతుంది. మరి అడ్రస్ లో ఉన్న వాల్యూ తీసుకోవాలంటే ఆ వేరియబుల్ కాస్త ఎలా డిక్లేర్ చేయాలి, పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి. సో ఓవరాల్ గా దిస్ ఈజ్ నథింగ్ బట్ పాసింగ్ ఇండివిజువల్ ఎలిమెంట్ టు ఎ ఫంక్షన్. ఓకే, సో నెక్స్ట్ కేటగిరీ ఏంటి, సింగిల్ రోన్ పాస్ చేయడం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింగిల్ రోన్ పాస్ చేస్తాను. ఓవరాల్ గా నేను పాస్ చేసేదంతా కూడా ఏంటంటే ఎలిమెంట్ కాదు, అడ్రస్ కాదు. నెక్స్ట్ టైప్ ఏంటంటే సింగిల్ రోన్ పాస్ చేస్తాను. సో సేమ్ అరే ఇలా తీసుకున్నాం. నా యొక్క అరే యొక్క 2 డైమెన్షనల్ అరే కాబట్టి 2x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. 2x3 అరే తీసుకున్నాను, 2 డైమెన్షనల్ అరే తీసుకున్నాను. ఇప్పుడు నా వర్క్ ఏంటి, సింగిల్ రోన్ అంతా కూడా పాస్ చేయడం. ఓకే, సింగిల్ రోన్ పాస్ చేయాలి కాబట్టి ఇదిగోండి మై ఫంక్షన్ తీసుకున్నాను. నా అరే నేమ్ మై ఫంక్షన్ ఇచ్చాను. ఇప్పుడు నా వర్క్ అంతా ఏంటి, సింగిల్ అరే రోన్ పాస్ చేయడం. సో నేను ఇప్పుడు ఏ రోన్ పాస్ చేయాలనుకుంటున్నాను, నా అరే నేమ్ ఏంటి ఏ కాబట్టి ఏ ఇచ్చాను. నా వర్క్ అంతా ఏంటి, సింగిల్ రోన్ పాస్ చేయడం. నేను ఆల్రెడీ ఇన్షియలైజ్ చేసేటప్పుడు ఏం చెప్పాను, ఇది రో 0 ఇది రో 1 అని అన్నా కదా. సింగిల్ రోన్ పాస్ చేయడం అంటే అయితే రో 0 పాస్ చేస్తాం, లేదు అంటే రో 1 లో ఉన్న వాల్యూస్ ని పాస్ చేస్తాం. ఓకే, సో నేను రో 1 లో ఉన్న వాల్యూస్ ని పాస్ చేయాలనుకున్నాను కాబట్టి ఏం చేస్తానంటే A1 అంటాను. దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ రోని నేను పాస్ చేస్తాను ఎక్కడికి, ఫంక్షన్ డెఫినేషన్ కి. ఓకే, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ రాస్తున్నాను చూడండి. మై ఫంక్షన్ ఇక్కడ ఏం చేస్తాను, ఎంటైర్ అరేలో ఉన్న అంటే సింగిల్ రోలో ఉన్న వాల్యూస్ అన్ని తీసుకోవాలి. ఏది ఫంక్షన్ డెఫినేషన్ అనేది కాబట్టి వాల్యూస్ కదా తీసుకుంటుంది. సో నేను ఏం చేస్తానంటే ఇంటిజర్ డేటా టైప్ వాడాలి. ఓకే, ఇంటిజర్ డేటా టైప్ వాడి నేను ఏం చేస్తున్నాను అంటే ఓవరాల్ ఇది ఏం చేస్తుంది, ఎంటైర్ అరేలో ఉన్న వాల్యూస్ అన్నిటిని తీసుకుంటుంది. కాబట్టి ఏ అడిషన్ ఏ ఆఫ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎంటైర్ అరే పాస్ చేస్తున్నాను కాబట్టి చూడండి ఎంటైర్ అరే పాస్ చేసేటప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ లో ఎలా రాయాలి అంటే మనం పాస్ చేసేవన్నీ ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి ఇంటిజర్ డేటా టైప్ ఇచ్చాను. నా అరే యొక్క నేమ్ ఏంటి ఏ. తర్వాత ఏం చేస్తారంటే ఈ సబ్స్క్రిప్ట్ ని ఇలా ఎంటీగా వదిలేస్తారు. ఎందుకంటే నేను ఎంటైర్ అరే పాస్ చేస్తాను, ఎంటైర్ రోల్ పాస్ చేస్తాను. రోల్ పాస్ చేసేటప్పుడు ఒక రోనేగా పాస్ చేస్తాను కాబట్టి సింగిల్ సబ్స్క్రిప్ట్ వాడాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, నా వర్క్ అంతా ఏంటి, ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్ అన్ని పాస్ చేశాను. ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్ అన్ని పాస్ చేసేటప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ లో నేను ఏం చేశాను, ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్ పాస్ చేయాలి కాబట్టి ఖాళీ ఫంక్షన్ లో ఫస్ట్ రో అని మెన్షన్ చేశాను. ఇక ఫంక్షన్ డెఫినేషన్ లో ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయకూడదు, ఎంటీగా వదిలేదు. ఇప్పుడు ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అవ్వాలి కదా. ఎన్ని ఉన్నాయి, 1 2 3 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. ఎప్పుడు కూడా మనకి గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ప్రింట్ అవ్వాలంటే ఏం తీసుకోవాలి, ఫర్ లూప్ తీసుకోవాలి. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకుంటున్నాను ఫర్ లూప్ కోసం, ఇంట్ ఐ. ఓకే, సో ఇంట్ ఐ అనే ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ రాస్తున్నానండి, ఇంట్ ఐ అనే ఒక ఇంటిజర్ వేరియబుల్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేశాను అంటే ఆ 3 రోలో ఉన్న అన్ని వాల్యూస్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఫర్ లూప్ రాస్తున్నాను. సో ఫర్ I equal to 0, I ని 0 నుంచి స్టార్ట్ చేశాను. నెక్స్ట్ I less than 3, నెక్స్ట్ I plus plus చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే printf %b, a of i. a of i లో ఉన్న వాల్యూ కాస్త ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫంక్షన్ డెఫినిషన్ క్లోజ్ చేస్తాను. సో ఎంటైర్ రోన్ పాస్ చేయాలి అంటే మనం ఏ రోన్ పాస్ చేస్తున్నాం, నేను ఆల్రెడీ డిక్లేర్ చేసేటప్పుడు ఇది రో 0 ఇది రో 1 అని చెప్పాను. మీరు ఫస్ట్ రోన్ పాస్ చేస్తే
1 అంటారు. సో 0 th పాస్ చేస్తే 0 అంటారు. నా ఎరే నేమ్ ఏ కాబట్టి ఏ అంటారు. ఏ 1 అన్నానంటే నా మీనింగ్ ఏంటి, ఈ ఫస్ట్ రోలో ఉన్న వాల్యూస్ పాస్ చేస్తున్నాను 40 50 60. ఓకే, సో ఇలా పాస్ చేసేటప్పుడు ఇప్పుడు ఫంక్షన్ డెఫినిషన్ లో ఏం రాయాలి అంటే మీరు ఈ అరేలో ఉన్న వాల్యూస్ అన్నిటిని తీసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి, ఫంక్షన్ డెఫినిషన్ లో అరేనే మెన్షన్ చేయాలి. ఇక దానికి మనం ఏమి ఇండెక్స్ ఏలో ఉన్న రోకి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఏం మెన్షన్ చేయకూడదు. సో అది ఇంటిజర్ డేటా టైప్ తీసుకుంటుంది కాబట్టి ఇంటిజర్ డేటా టైప్ వాడి ఆ అరేని ఎంటీగా దాని యొక్క సైజ్ ని నేను ఎంటీగా పెట్టేసి డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఓవరాల్ గా రోలో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అవ్వాలి. సో లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలంటే నీకు ఏం చేయాలి, కంపల్సరీ ఫర్ లూప్ తీసుకోవాలి. సో ఐ అనేది ఇంటిజర్ వేరియబుల్ డిక్లేర్ చేసి i = 0 i అంటే i++ అయితే కనుక f లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయమంటున్నాను. నేనేం పాస్ చేశాను, f1 అని పాస్ చేశాను. అంటే ఏం పాస్ చేశాను, 40 50 16 పాస్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి 40 50 16 పాస్ చేస్తే i = 0 అయినప్పుడు f0 లో ఉన్న వాల్యూ ఎంత, f0 లో ఉన్న వాల్యూ ఎంత అవుతుంది, మరి సింగిల్ లోనే కదా పాస్ చేశాను. సో f0 లో ఉన్న వాల్యూ ఎంత 40. నెక్స్ట్ i ఇంక్రిమెంట్ అవుతుంది. i ఇంక్రిమెంట్ అయినప్పుడు ఏముంది, i 1 అయింది. సో 1 అయినప్పుడు నెక్స్ట్ వాల్యూ ఎంత 50. నెక్స్ట్ i ఇంక్రిమెంట్ అవుతుంది. i 2 అయినప్పుడు దాంట్లో ఉన్న వాల్యూ ఎంత 60. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పాసింగ్ an entire array to a function. ఎంటైర్ అరే కాదు, సింగిల్ రో, పాసింగ్ a row to a function. ఓకే, ఒక రోని కనుక పాస్ చేయాలనుకుంటే ఏ రోని పాస్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడికి వచ్చేసరికి ఏమొచ్చింది, ఫస్ట్ రో వచ్చింది. అందులో ఉండే వాల్యూస్ ఏమయ్యాయి, 40 50 నెక్స్ట్ 60 ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు వాల్యూస్ నాకు ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను, i 0 అయినప్పుడు ఫస్ట్ వాల్యూ ప్రింట్ చేస్తాను, i 2 అయినప్పుడు సెకండ్ వాల్యూ, i 0 అయినప్పుడు ఫస్ట్ వాల్యూ, 1 అయినప్పుడు సెకండ్ వాల్యూ, 2 అయినప్పుడు థర్డ్ వాల్యూ, i <3 3 ఎప్పుడైతే ఆటోమేటిక్ కండిషన్ ఫెయిల్ అవుతుంది, లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, పాసింగ్ ఏ రో టు ఏ ఫంక్షన్. ఇక నెక్స్ట్ కేటగిరీ ఏం చెప్పాను నేను, మనం ఎంటైర్ అరే కూడా పాస్ చేయొచ్చు. ఓకే, 2 డైమెన్షన్ లో సేమ్ 1 డైమెన్షన్ లో ఎలా అయితే ఎంటైర్ అరే పాస్ చేస్తామో 2 డైమెన్షన్ లో కూడా ఎంటైర్ అరే పాస్ చేయొచ్చు. ఇక ఎంటైర్ అరే పాస్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇదిగో చూడండి, ఇక్కడ ఎంటైర్ అరే అనగానే 2 డైమెన్షన్ కానీ 2 సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 2 సబ్స్క్రిప్ట్స్ మెన్షన్ చేయాలి. ఇక్కడ మనం ఎంటైర్ అరే పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దానికి ఫంక్షన్ కాలింగ్ లో ఎటువంటి సైజ్ మెన్షన్ చేయకూడదు. ఇక ఫంక్షన్ డెఫినిషన్కి వచ్చేసరికి ఏం చేస్తారంటే ఫంక్షన్ డెఫినిషన్ లో దాని యొక్క సైజ్ మెన్షన్ చేస్తారు, 2/2 ఫంక్షన్ డెఫినిషన్ కదా, సెమీకోలన్. ఓకే, సో ఎంటైర్ అరే పాస్ చేస్తాను ఎక్కడ 2 డైమెన్షనల్ అరేలో. కాబట్టి ఫంక్షన్ కాలింగ్ లో ఏం చేస్తారంటే n కి 2 సబ్స్క్రిప్ట్స్ వాడతారు, ఎందుకంటే 2 డైమెన్షనల్ అరే కాబట్టి. ఇక్కడ మనం ఎంటైర్ అరే పాస్ చేస్తున్నాం కాబట్టి సైజ్ ఏం మెన్షన్ చేయకూడదు ఫంక్షన్ కాలింగ్ లో. ఫంక్షన్ డెఫినిషన్ లో ఏం చేస్తారు, దాని యొక్క సైజ్ కాస్త మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఈ 2/3 మ్యాట్రిక్స్ లో అంటే ఈ 2/3 అరేలో ఉన్న 2 డైమెన్షనల్ అరేలో ఉన్న వాల్యూస్ అన్ని నాకు ప్రింట్ అవ్వాలి. ఓకే, ఎప్పుడైతే 2 డైమెన్షనల్ అరేలో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అవ్వాలో కంపల్సరీ మనం ఏం చేయాలి, 2 డైమెన్షనల్ అరేకి 2 ఫర్ లూప్స్ తీసుకోవాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అనమాట, i j 2 తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఫర్ i = 0 i <3 i++ కి ఏం చేస్తారనమాట, నెక్స్ట్ ఫర్ j = 0 j <3 j++ చేస్తారు. ఓకే, ఇక్కడ 2 i <3. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, printf %d Fij లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కాస్త ప్రింట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఎంటైర్ అరే పాస్ చేస్తున్నాను కాబట్టి నేను పాస్ చేసే అరే కాస్త 2 డైమెన్షనల్ అరే కాబట్టి నేను ఏం చెప్తున్నాను, 2 డైమెన్షనల్ అరే అయితే ఫంక్షన్ కాలింగ్ లో మనం ఎటువంటి సైజ్ ని మెన్షన్ చేయకూడదు. ఫంక్షన్ డెఫినిషన్ లో ఏం చేస్తారు, దాని యొక్క సైజ్ ఏదైతే మీరు డైమెన్షన్ తీసుకున్నారో ఆ డైమెన్షన్ చుట్టూ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ నేను పాస్ చేసేది కాస్త ఎంటైర్ అరే అనగానే 2 డైమెన్షనల్ అరే కాబట్టి 2 ఫర్ లూప్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఫర్ లూప్ i, సెకండ్ ఫర్ లూప్ j అనుకున్నాను. సో ఫర్ i = 0 i <2 i++ కి i 0 అయినప్పుడు j 0 అవుతుంది. i 0 అయినప్పుడు j 0 అయినప్పుడు 0 లో ఉన్న వాల్యూని ప్రింట్ చేసాం. 0 లో ఉన్న వాల్యూ ఎంత 10 ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అదే i 0 అయినప్పుడు j ఎంత అవుతుంది 1 అవుతుంది. సో 1 0 లో 0 1 లో ఉన్న వాల్యూ ఎంత 20. నెక్స్ట్ అదే i 0 అయినప్పుడు j 2 అవుతుంది. 0 2 లో ఉన్న వాల్యూ ఎంత 30. ఓకే, నెక్స్ట్ j 3 అవుతుంది, కండిషన్ ఫెయిల్ అవుతుంది, లూప్ బయటకు వస్తుంది. లూప్ బయటకు వచ్చిందంటే i లూప్ వెళ్తుంది. i లూప్ వెళ్ళినప్పుడు i ఇంక్రిమెంట్ అయిన
లోపలికి వస్తుంది. I1 అయినప్పుడు J0 అయినప్పుడు 10లో ఉన్న వాల్యూ ఎంత 40. నెక్స్ట్ I1 అయినప్పుడు J1 అయినప్పుడు 11లో ఉన్న వాల్యూ ఎంత 50. నెక్స్ట్ I1 అయినప్పుడు J2 అయినప్పుడు 12లో ఉన్న వాల్యూ ఎంత 60. నెక్స్ట్ J3 అయిపోతుంది. I1 అయినప్పుడు J3 అవుతుంది, కండిషన్ ఫెయిల్ అయింది, బ్యాక్ వచ్చింది. I ఇంక్రిమెంట్ అవుతుంది, I mean 2 less than 2 కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఆటోమేటిక్గా లూప్ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పాసింగ్ అన్ అరే టు ఏ ఫంక్షన్. ఓకే, సో పాసింగ్ అన్ అరే టు ఏ ఫంక్షన్ అనగానే ఒక అరేని ఫంక్షన్కి ఎలా పాస్ చేస్తాం? అరేని పాస్ చేసినప్పుడు ఏదో 1 డైమెన్షనల్ అరేని పాస్ చేయొచ్చు, 2 డైమెన్షనల్ అరేని పాస్ చేయొచ్చు, లేదా మల్టీ డైమెన్షనల్ అరేని పాస్ చేయొచ్చు. మరి మల్టీ డైమెన్షనల్ అరే అనగానే మీరు అరే యొక్క డైమెన్షన్స్ ఎన్ని తీసుకుంటే అన్ని, ఇట్ మేబీ 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మోర్ దాన్ 2 ఉంటే దాన్ని మల్టీ డైమెన్షనల్ అరే అంటాం. సో దాని ప్రకారం సేమ్ ఎలా అయితే పాస్ చేయాలనుకుంటారో, ఇండివిజువల్ వాల్యూ పాస్ చేయాలనుకుంటారా, రోల్ పాస్ చేయాలనుకుంటారా, లేదు అంటే కనుక అరేని పాస్ చేయాలనుకుంటారా. ఓకే, సో 1 డైమెన్షనల్ అరేలో వాల్యూ ఫంక్షన్ పాస్ చేయాలి అంటే వెదర్ ఇట్ మేబీ ఇండివిజువల్ ఎలిమెంట్ పాస్ చేయొచ్చు, ఎంటైర్ అరేని పాస్ చేయొచ్చు. ఓకే, సో ఇండివిజువల్ ఎలిమెంట్ పాస్ చేసినప్పుడు మళ్ళీ అందులో ఉండే డేటా వాల్యూని పాస్ చేయొచ్చు, లేదు అంటే డేటా అడ్రస్ని పాస్ చేయొచ్చు. ఎంటైర్ అరే పాస్ చేయాలనుకుంటే ఎంటైర్ అరే పాస్ చేయొచ్చు. సేమ్ అదే విధంగా 2 డైమెన్షనల్ అరేలో ఇండివిజువల్ ఎలిమెంట్ పాస్ చేయొచ్చు, ఎంటైర్ అరే పాస్ చేయొచ్చు. అదే విధంగా 2 డైమెన్షన్ అనగానే మనకి 2 రోస్ ఉంటాయి కాబట్టి మీరు సింగిల్ రో కూడా పాస్ చేయొచ్చు. ఓకేనా, సో సింగిల్ రో 2 డైమెన్షనల్ అరే అంటే 2n కాదు, నేను ఇక్కడ 2 అన్నాను కాబట్టి 2 రోస్ అంటాను. మేబీ ఇక్కడ మోర్ దాన్ 3 రోస్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎన్ని రోస్ ఏ మెన్షన్ చేస్తే అన్ని రోస్ అవుతుంది. ఓవరాల్గా 2 డైమెన్షనల్ అరేలో ఒక సింగిల్ రోని పాస్ చేయొచ్చు, ఎంటైర్ అరేని పాస్ చేయొచ్చు, ఇండివిజువల్ ఎలిమెంట్ పాస్ చేయొచ్చు. సో ఎలా పాస్ చేస్తున్నాం ఓవరాల్గా, దిస్ ఈజ్ నథింగ్ బట్ పాసింగ్ అన్ అరే టు ఏ ఫంక్షన్. ఇక నెక్స్ట్ టాపిక్ చూడండి, క్యాలిక్యులేటింగ్ ద లెంత్ ఆఫ్ ది అరే. ఓకే, ఒక అరే యొక్క లెంత్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే కదా, ఆల్రెడీ మీకు అరేలో ఎలిమెంట్స్ ఎలా ప్లేస్ అవుతాయని చెప్పాను నేను. సపోజ్ EF5 అని తీసుకుంటే ఇది ఇంటిజర్ డేటా టైప్ ఆఫ్ అరే అయితే కనుక ఇందులో వాల్యూస్ ఎలా ఇండికేట్ చేస్తాం, ఐ మీన్ 10, 20, 30, 40, 50 5 వాల్యూస్ తీసుకున్నాను. ఓకే, మనం ఇలా తీసుకున్నప్పుడు అరేలో ఎలా ప్లేస్ అవుతాయని చెప్పాను, ఇదిగోండి 10, 20 ఇలా అరేలో ఎలా ప్లేస్ అవుతాయి, ఇలా క్రాస్గా వేసుకున్నాం. 10, 20, 30, 40, 50 ఇలా ప్లేస్ అవుతాయి అని చెప్పాను. ఇలా ప్లేస్ అయినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుందని చెప్పాను, అరే యొక్క 0th ఇండెక్స్లో ఉంటుంది. నెక్స్ట్ అరే యొక్క నెక్స్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఇండెక్స్లో ఉంటుంది. నెక్స్ట్ అరే యొక్క సెకండ్ ఇండెక్స్, నెక్స్ట్ థర్డ్ ఇండెక్స్, నెక్స్ట్ ఫోర్త్ ఇండెక్స్. ఇలా సీక్వెన్స్లో 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ఇండెక్స్ వరకు ప్లేస్ అవుతాయి. ఇప్పుడు మీరు ఇలా తీసుకున్న అరే యొక్క లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకేనా, లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఏదైతే స్టార్టింగ్ ఇండెక్స్ ఉందో దీన్ని లోయర్ బౌండ్ అంటారు. దీన్ని ఏమని పిలుస్తాం, లోయర్ బౌండ్ అంటాం. ఏదైతే అరే యొక్క లాస్ట్ ఇండెక్స్ ఉందో దీన్ని ఏమని పిలుస్తాం అంటే అప్పర్ బౌండ్ అంటాం. అప్పర్ బౌండ్ ఇండెక్స్ ఏంటి, 0, 1, 2, 3, 4. ఆ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ కావాలి అంటే అరేతో ఇండికేట్ చేస్తాం. E0 అంటే 0th ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి, E1 అనగానే ఎలిమెంట్ వస్తుంది. ఇండెక్స్ ఏంటి 0, 1, 2, 3, 4. ఓకే, సో 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్, ఫోర్త్. ఇప్పుడు ఎందుకు వర్క్ అంతా ఏంటంటే మనం ఇన్స్టేట్ చేసిన అరే ఏదైతే ఉందో దాని యొక్క లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ఏంటంటే ఐ మీన్ అప్పర్ బౌండ్ మైనస్ లోయర్ బౌండ్ ప్లస్ 1. ఓకేనా, లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, అప్పర్ బౌండ్ మైనస్ లోయర్ బౌండ్ ప్లస్ 1. అప్పర్ బౌండ్ అంటే ఎంత అని చెప్పాను, మనం తీసుకున్న అరే యొక్క లాస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని అప్పర్ బౌండ్ అంటాం. ఓకే, ఎంత 4 మైనస్ లోయర్ బౌండ్ మనం తీసుకున్న అరే యొక్క ఫస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని లోయర్ బౌండ్ అంటాం. ఎంత 0 ప్లస్ 1. సో ఓవరాల్గా ఎంత 4 + 1 5. అంటే నా అరే యొక్క సైజ్ ఎంత అనమాట 5. సో అరే యొక్క సైజ్ ఎంత 5 కదా. సో అరే యొక్క లెంత్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే అప్పర్ బౌండ్ మైనస్ లోయర్ బౌండ్ ప్లస్ 1. దేన్ని అప్పర్ బౌండ్ అంటాము అంటే మనం తీసుకున్న అరే యొక్క లాస్ట్ ఇండెక్స్ని అప్పర్ బౌండ్ అంటాం, మనం తీసుకున్న అరే యొక్క ఫస్ట్ ఇండెక్స్ని లోయర్ బౌండ్ అంటాం. సో అప్పర్ బౌండ్ మైనస్ లోయర్ బౌండ్ ప్లస్ 1 చేస్తే నాకు ఏమొస్తుంది, అరే యొక్క లెంత్ వస్తుంది. ఓకే, సో అరే యొక్క లెంత్ని ఇంకొక విధంగా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగా అంటే సైజ్ ఆఫ్ కీవర్డ్ యూజ్ చేసి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సింపుల్గా సైజ్ ఆఫ్ అని చెప్పి మీరు మీ యొక్క అరే నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చారనుకోండి, ఆ అరే యొక్క సైజ్ ఎంత ఉందో ఆ సైజుని కాస్త 3 టైమ్స్ చేస్తాం. ఓకే, సో క్యాలిక్యులేట్ లెంత్ ఆఫ్ ది అరే అని అనగానే అయితే ఫార్ములా యూజ్ చేసి మీరు అరే యొక్క లెంత్
లేదు అంటే సింపుల్గా సైజ్ ఆఫ్ కీవర్డ్ యూజ్ చేసి అరే యొక్క లెంత్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఇటువంటి అరే ఏదైతే ఉందో ఈ అరేలో మనం కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. అరేలో పర్ఫామ్ చేసే ఆపరేషన్స్. సో ఏంటి అరేలో పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ట్రావర్స్. ఓకే, ట్రావర్స్ అంటే మీనింగ్ ఏంటంటే డిస్ప్లే చేయడం అన్నమాట. నా యొక్క అరే యొక్క సైజ్ ఎంత ఇచ్చాను, నేను 5 ఇచ్చాను అంటే ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 5 ఎలిమెంట్స్ని నేను ప్రింట్ చేయడం, ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నానో దాన్ని ఏమని పిలుస్తాం అంటే ట్రావర్స్ అని పిలుస్తాం. ఇక్కడ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి లైన్ బై లైన్ అన్నింటినీ కూడా డిస్ప్లే చేస్తుంది అనమాట. సో మన ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా డిస్ప్లే చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం, ట్రావర్స్ అంటాం. ఓకే, ఇక సెకండ్ ఆపరేషన్ ఏంటంటే ట్రావర్స్ తర్వాత సర్చ్ ఆపరేషన్. ఇక సర్చ్ ఆపరేషన్ అంటే ఏంటన్నమాట, నేను సపోజ్ 10, 20, 30, 40, 50 అని అరే ఇన్స్లైజ్ చేస్తాను. ఇప్పుడు నేను నార్మల్గా విడిగా ఒక కీ వేరియబుల్ తీసుకున్నాను. ఈ కీ వేరియబుల్లో నేను 40 తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ కీ వేరియబుల్లో తీసుకున్న వాల్యూ అనేది ఎరేలో ఉందా లేదా చెక్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే సర్చింగ్ అంటాం. మీరు అందులో ఉన్న ఎలిమెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను కీలో 60 అనేది తీసుకున్నాను. నేను తీసుకున్న 60 కాస్త నేను ఆల్రెడీ ఇన్షియలైజ్ చేసిన ఎరేలో ఉందా లేదా చెక్ చేస్తాను. ఉంటే ఎలిమెంట్ ఫౌండ్ అని వస్తుంది, లేదు అంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఓవరాల్గా మనం తీసుకున్న ఒక ఎలిమెంట్ అనేది ఆల్రెడీ ఇన్షియలైజ్ చేసిన ఎరేలో ఉందా లేదా సెర్చ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ ఏమని పిలుస్తాం, సర్చింగ్ ఆపరేషన్ అంటాం. ఓకే, ఇక థర్డ్ ఆపరేషన్ ఏంటంటే ఎరేలో సార్టింగ్. ఓకే, నేను ఇప్పుడు అరే ఇన్స్లైజ్ చేసినప్పుడు 10, 20, 30, 40, 50 అని ఇచ్చాను, కానీ ఇలాగే ఇవ్వాలన్న రూల్ ఏం లేదు కదా. సపోజ్ నేను 50, 10, 30, 40, 20 ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకే, ఐ మీన్ ఆర్డర్లో ఇవ్వాలని ఏం రూల్ లేదు కదా, డిజార్డర్లో కూడా ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చిన డిజార్డర్లో ఉన్న వాటిని ఒక ఆర్డర్ ఫామ్లో ప్లేస్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం అంటే సార్టింగ్ అంటాం. మరి ఆర్డర్ ఫామ్ ఎలా రావాలంటే ఇదర్ అసెండింగ్ ఆర్డర్లో ఫామ్ చేయొచ్చు, డిసెండింగ్ ఆర్డర్లో ఫామ్ చేయొచ్చు. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, ఇంక్రీజింగ్ ఆర్డర్ 10, 20, 30, 40, 50 ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఫామ్ చేస్తే దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాం. అలా కాకుండా 50, 40, 30, 20, 10 ఇలా డిక్రీజింగ్ ఆర్డర్లో ఫామ్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం, ఐ మీన్ డిసెండింగ్ ఆర్డర్ అంటాం. ఓకే, సో వెదర్ ఇట్ మే బి అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, ఏ ఆర్డర్లో అయినా సరే ఒక ఆర్డర్ ఫామ్లో అంటే డిసెండింగ్ ఆర్డర్ అయితే డిక్రీజ్ అవుతూ వెళ్తుంది, అసెండింగ్ ఆర్డర్ అయితే ఇంక్రీజింగ్ అవుతూ వెళ్తుంది. సో వెదర్ ఇట్ మే బి అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఒక ఆర్డర్ ఫామ్లో ఐ మీన్ ప్లేస్ చేసే ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం అంటే సార్టింగ్ అంటాం. ఓకే, ఇక నెక్స్ట్ ఆపరేషన్ ఏంటంటే సార్టింగ్ తర్వాత ఇన్సర్ట్. మీరు ఆల్రెడీ ఇన్స్లైజ్ చేసిన ఎరే ఏదైతే ఉందో ఆ ఎరేలోకి మీరు ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అనుకోండి. సో దానికోసం మనం యూజ్ చేసే ఆపరేషన్ అంటే ఇన్సర్షన్ ఆపరేషన్. ఎరేలోకి ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట, అంటే ఎరేలోకి ఎలిమెంట్స్ని ప్లేస్ చేస్తాం. అలా ప్లేస్ చేసే ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం, ఇన్సర్ట్ ఆపరేషన్ అంటాం. ఇక ఇన్సర్ట్ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే డిలీట్ ఆపరేషన్. డిలీట్ ఆపరేషన్ అంటే మీనింగ్ ఏంటి, ఆల్రెడీ నేను ఎరేలో ప్లేస్ చేసిన ఎలిమెంట్స్ నుంచి ఏదో ఒక ఎలిమెంట్ని డిలీట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తాం, డిలీషన్ అని పిలుస్తాం. ఓకేనా, ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే లాస్ట్ వన్ మెర్జింగ్. ఇక మెర్జ్ అంటే మీనింగ్ ఏంటంటే నేను 2 అరేస్ తీసుకున్నాను, అరే 1, అరే 2. నా అరే 1లో ఏమున్నాయంటే 10, 20 ఉన్నాయి, అరే 2లో 30, 40 ఉన్నాయి. ఓకే, ఈ 2 అరేస్ని కలిపి నేను ఏం చేస్తానంటే కంబైన్ చేసి ఒక సింగిల్ అరే కింద ఫ్రేమ్ చేస్తాను. ఎలాగా 10, 20, 30, 40 ఇది యాక్చువల్లీ 2 అరేస్, ఇది అరే 1, ఇది అరే 2. కానీ నేను ఏం చేశాను, మెర్జ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఈ 2 అరేస్ని కలిపి ఒక సింగిల్ అరే కింద ఫ్రేమ్ చేశాను. దాన్ని ఏమని పిలుస్తాం అంటే మెర్జింగ్ అంటాం. ఓకే, ఆ 2 అరేస్ కలిపి ఒక న్యూ అరే కింద తయారవుతుంది. ఆ న్యూ అరేలో ఉంటాయి ఫస్ట్ అరేలో ఉన్న ఎలిమెంట్స్, సెకండ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ రెండు ఉంటాయి. ఇలా ఐ మీన్ కంబైన్ చేస్తే దాన్ని ఆపరేషన్ అంటాం, మెర్జింగ్ ఆపరేషన్ అంటాం. సో దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ అరే ఆపరేషన్స్ ఇన్ అరే. ఓకేనా, సో ఫస్ట్ ఏంటి, లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అయితే సైజ్ ఆఫ్ కీవర్డ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదు అంటే అప్పర్ బౌండ్ మైనస్ లోయర్ బౌండ్ ప్లస్ 1 అనే ఐ మీన్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ఎరేలో యూజ్ చేసే ఆపరేషన్స్ ఏంటి, ఏ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం, ట్రావర్స్. ఐ మీన్ ఎరేలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని డిస్ప్లే చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ట్రావర్స్ అంటాం. నెక్స్ట్ సర్చ్, ఎరేలో ఉన్న ఎలిమెంట్ని సర్చ్ చేసే ప్రాసెస్. నెక్స్ట్ సార్టింగ్, వెదర్ ఇట్ మే బి అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ప్లేస్ చేసే దాన్ని సార్టింగ్ అంటాం. నెక్స్ట్ ఇన్సర్ట్, ఎరేలోకి ఎలిమెంట్ని ప్లేస్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఇన్సర్షన్ అంటాం. ఎరేలో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేసే ప్రాసెస్ని డిలీషన్ అంటాం. 2 అరేస్లో ఉన్న ఎలిమెంట్స్ని కాస్త ఒక న్యూ అరే కింద తీసుకొని ఈ
ఈ రెండింటి అరేలో ఉన్న ఎలిమెంట్స్ని ఒక సింగిల్ అరేలో ప్లేస్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మెర్జింగ్ అంట. అంటే రెండు అరేలని కలిపి కంబైన్ చేసి ఒక సింగిల్ అరే కింద చూపిస్తాం అనమాట న్యూ అరేలో. దాన్ని ఆపరేషన్ ఏమంటాం, మెర్జింగ్ ఆపరేషన్ అంటాం. దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ఆపరేషన్స్ ఆఫ్ అరే.